సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఇటు బీసీలకు 70% రిజర్వేషన్ల అంశంపై ఇటు అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. మరి ఇప్పటికే ఇటు గ్రామ పంచాయతీ ఎన్నికలు అయిపోయినాయి. మరి త్వరలో జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు రాబోతున్నాయి కాబట్టి మరి జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలకు మరి బీసీలకు 70% రిజర్వేషన్ ఇచ్చిన తర్వాతనే మరి సర్పంచ్ ఇటు ఎంపీటీసీ కానీ జెడ్పీటీసీ ఎన్నికలు వెళ్ళాలని కూడా ప్రధానంగా డిమాండ్ అయితే వినిపిస్తుంది. మరి ఇదే విషయంపై మనతో మాట్లాడేందుకు మరి బీసీ విద్యార్థి సంఘం చైర్మన్ వేముల రామకృష్ణ ఉన్నారు. వాళ్ళతో మాట్లాడదాం. అన్న, మీరు మొదటి నుంచి కూడా ఇటు బీసీలకు 70% రిజర్వేషన్ విషయం కూడా ఫైట్ చేస్తున్నారు. ఇప్పటికే ఇటు సర్పంచ్ ఎన్నికలు కూడా అయిపోయినాయి. త్వరలో ఇటు జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు కూడా వెళ్తుంది. గవర్నమెంట్ ఏమో ఇప్పటివరకు ఏ నిర్ణయం తీసుకోలేదు. దీనిపై ఏం చెప్తారు మీరు? 42% రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పి కామారెడ్డి డిక్లరేషన్ పెట్టి పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్య గారిని తీసుకొచ్చి స్థానిక సంస్థలు 42% రిజర్వేషన్లతో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పి అధికారం రాకముందు కాంగ్రెస్ పార్టీ చెప్పడం జరిగింది. అధికారంలోకి వచ్చిన తర్వాత మేము కేంద్రానికి పంపించినాము, రాష్ట్రానికి పంపించినాము అని చెప్పి నాంచి వేసే ప్రయత్నం చేస్తారు. మొన్న సర్పంచ్ ఎలక్షన్స్ కూడా నిర్వహించడం జరిగింది. రాబోయేది జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్స్. మేము రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే, కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే, ఒక పక్కన రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్రలో భాగంగా సామాజిక న్యాయం కులగణ ద్వారానే సామాజిక న్యాయం దక్కుతుందని చెప్పి రాహుల్ గాంధీ గారు ఒక పక్కన అంటూ ఉన్నారు. మొన్న పార్లమెంట్లో రాహుల్ గాంధీ గారు ఓట్ చోరీ అని మాట్లాడుతూ ఉన్నారు. ఎందుకు రిజర్వేషన్ల చోరీ గురించి మాట్లాడట్లేదని ప్రశ్నిస్తూ ఉన్నాం. మొన్న పార్లమెంట్ జరిగింది. పార్లమెంట్లో స్తంభింపజేస్తే 240 మంది మీకు పార్లమెంట్ సభ్యులు ఉన్నారు. అందరు ఒకటే మాట మీద ఉండి రిజర్వేషన్లు కల్పించాలి, కులగణన చేపట్టాలని చెప్పి మాట్లాడినుంటే కేంద్ర ప్రభుత్వం దిగిరాకపోతుండేనని చెప్పి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రశ్నిస్తూ ఉన్నాం. మొన్న ఎవరు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కేంద్ర నాయకులను కలుస్తారు, ప్రధానమంత్రులను కలుస్తారు. బీసీ రిజర్వేషన్ల మీద ఒక్క మాట కూడా మాట్లాడాలంటే వాళ్ళ చిత్తశుద్ధి ఏందో మనకు అర్థమైతలేదా? ఎందుకంటే కేంద్ర ప్రభుత్వాన్ని కలిసినప్పుడు బీసీ రిజర్వేషన్ల మీద మాట్లాడాలి, ఎందుకంటే ప్రధానమంత్రిని కలిసినా మాట్లాడకుండా సైలెంట్ అయిపోయి, ఎందుకంటే ఓటుకు నోటు వెసరు వస్తుందని చెప్పి రేవంత్ రెడ్డి గారు సైలెంట్ అయిపోయినారు. ఒక పక్కన అందరూ డ్రామాలు చేస్తూ ఉన్నారు. ఇన్ని రోజులు బీసీలకు అన్యాయం చేస్తారు, ఇప్పుడు మోసం చేస్తూ ఉన్నారు, అవమానం చేస్తూ ఉన్నారు. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం, రేవంత్ రెడ్డి గారిని సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం. మీరు రాహుల్ గాంధీ గారి మాట తీసేస్తారా? ఈరోజు కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు ఏం చేస్తూ ఉన్నారు? ఎందుకు 42% రిజర్వేషన్లు అమలు చేసిన తర్వాత స్థానిక సంస్థలు అది రాహుల్ గాంధీ ఆలోచన విధానం అని చెప్పి ఎందుకు కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు కానీ బీసీ నాయకులు కానీ మాట్లాడలేకపోతున్నారు? ఎందుకంత భయం? మీ వెంట మీ బీసీ నాయకులు యావత్ 2 కోట్ల మంది బీసీ నాయకులు మీ వెంట ఉంటారు. ఒకప్పుడు తెలంగాణ ఉద్యమం ఎప్పుడు జరిగింది? పార్టీలు చూడలేరు, ఏ ప్రాంతం చూడలేదు, క్యాస్ట్ చూడలేదు, రిలీజియన్ చూడలేరు, అందరు జై తెలంగాణ అన్నారు. అధికార పార్టీలను కూడా రాజీనామా చేసి ముందరకు వచ్చారు. ఎక్కడ పోయింది ఆ స్పిరిట్? ఎక్కడ పోయింది? ఎందుకు ఆ బీసీ ఎందుకు భయపడుతున్నారు? ఎందుకంటే సామాజిక న్యాయం ద్వారానే బీసీ రిజర్వేషన్లు సాధ్యం అని చెప్పి రాహుల్ గాంధీ అంటున్నారు. ఎందుకు ఎక్కడ పోయినా రాహుల్ గాంధీ గారు ఓటు చోరీ గురించి మాట్లాడుతున్నారు, మన రిజర్వేషన్ చోరీ గురించి ఎందుకు మాట్లాడలేదు? కేంద్రంలో ఒక్క మాట కూడా ఎందుకు మాట్లాడలేదు? ఎలక్షన్ వచ్చేటప్పుడు మాత్రం మాట్లాడతారు తప్ప ఇప్పుడు ఎందుకు మాట్లాడట్లేదు అని చెప్పి సూటిగా కాంగ్రెస్ పార్టీని ప్రశ్నిస్తూ ఉన్నాం. ఈరోజు కాంగ్రెస్ పార్టీ అన్ని రాజకీయ అసెంబ్లీలో మన అన్ని రాజకీయ పార్టీలు మద్దతు తెలిపినాయి. కానీ ఢిల్లీలో మాత్రం సైలెంట్ అయిపోయినారు. బీజేపీ నాయకులు ఇక్కడ మద్దతు తెలిపినారు, అన్ని రాజకీయ పార్టీలు మద్దతు తెలిపినారు. కానీ ఢిల్లీలో మాత్రం వచ్చేసరికి ఒక్కరు సైలెంట్ అయిపోయినారు. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒక కులగణన తీసారు, మొన్న కులగణన చేశారు. లెక్కలు ఎందుకు బయట పెట్టట్లేదు? కేంద్ర అఖిల పక్షాన్ని ఎందుకు ఢిల్లీకి తీసుకెళ్ళట్లేదు? కేంద్రం పైన ఎందుకు ఒత్తిడి చేయట్లేదు చెప్పి కాంగ్రెస్ పార్టీని ప్రశ్నిస్తాం. వీళ్ళు చిత్తశుద్ధి లేని వాళ్ళు మాకు తెలుసు. ఎందుకంటే వీళ్ళు 42% ఏమన్నా ఇస్తే ఏంటంటే చట్టబద్ధంగా ఇస్తారని చెప్పి మేము యాక్సెప్ట్ చేసినాం తప్ప 42% వీళ్ళు ఇచ్చేదేంది? గత 20 ఏళ్ళుగా 30 ఏళ్ళుగా స్థానిక సంస్థల్లో 50% పైగా బీసీలే గెలుస్తారు, బీసీలే ఉంటారు. ఇప్పటికి కూడా ప్రజెంట్ కూడా 50% పైగా గెలిచారు. ఈ 42% విద్యా ఉద్యోగాలు ఇస్తారు, మాకు చట్టబద్ధంగా ఉంటుందని చెప్పి మేము యాక్సెప్ట్ చేయడం తప్ప ఈ మోసపూరిత హామీలు చెప్పి రాబోయే రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము ఎట్లా అనుకుంటాం? రిటర్న్ గిఫ్ట్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే యువకులుగా రక్తం మరుగుతున్నారు. చిన్నగా మేము సీఎం ముఖ్యమంత్రి పదవులు అడిగినా, ప్రధానమంత్రి పదవి, చిన్న సర్పంచ్ పదవులు, వార్డు మెంబర్ పదవులు అడుగుతా కూడా ఇంత రాజకీయం ఎందుకు? ఇంత రాజకీయ బీసీల పట్ల ఎందుకు? ఈరోజు అఖిల పార్టీ సమావేశం కూడా నిర్వహించారు మీరు. మరి భవిష్యత్తు కార్యాచరణ ఎట్లా ఉండబోతుంది? మీరు ఎలా ముందుకు వెళ్ళబోతున్నారు? అసెంబ్లీని అడ్డుకుంటాం. అసెంబ్లీ ఎట్లా నడుస్తుంది? ప్రతిపక్ష పార్టీలు మాట్లాడకుండా ఎట్లుంటారు? రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున అసెంబ్లీని అడ్డుకుంటాం. ఎందుకంటే శ్రీలంక, నేపాల్లో ఏ విధంగా అయితే యువత తిరగబడి అధికారులను నిలగొట్టిరో, అది రాజకీయ పార్టీ నాయకులను బైకాట్ చేసి బయటికి వెళ్ళగొట్టరు. అదేవిధంగా రాబోయే రోజులలో పెద్ద ఎత్తున మిలిటెంట్ పోరాటాలు ఉంటాయి. ఎందుకంటే అగ్గాయం అడ్డుతురు. మొన్న బీసీ సంఘాలు అందరూ నాయకులు జాల్సిన కృష్ణ అందరూ కలిసి మద్దతు బీసీకి బంధు పిలిపిస్తే
ఒక గ్రామ స్థాయి నుంచి ఒక పట్టణం వరకు మొత్తం బంధువులు అందరూ పాల్గొన్నారు. ఎక్కడ కూడా బీసీలు అందరూ చైతన్యవంతం అవుతారు. ఎందుకంటే వీళ్ళు ఎలక్షన్ చూసుకొని టైం చూసుకొని మొన్న నవీన్ యాదవ్ గారు గెలిచారు. ఎగ్జాంపుల్ నవీన్ యాదవ్ గారు గెలిచారు కాబట్టి ఊపు వచ్చిందని చెప్పి ఎలక్షన్స్ పెట్టేశారు. అదే నవీన్ యాదవ్ ఓడిపోయిన ఉంటే బీసీ వాదం లేదు ఏం లేదని చెప్పి చాప్టర్ క్లోజ్ చేసేవాళ్ళు. ఎందుకంటే బీసీ వాదం బీసీ అని అంటారు, మీరు బీసీ నాయకునికి ఇస్తే టికెట్ ఇస్తే ఓడగొట్టరు అని చెప్పి అక్కడ క్లోజ్ చేస్తారు. గెలిపిస్తేనేమో ఊపు వచ్చిందని ఎలక్షన్స్ పెడతా ఉన్నారు. అన్నీ గమనిస్తూ ఉన్నాం. ఎందుకంటే చదువుకుంటామంటే విద్యా ఉద్యోగాలలో రిజర్వేషన్లు ఇయ్యరు, స్థానిక అన్నీ ఇయ్యరు. కాంగ్రెస్ పార్టీని నమ్మిరు కదా, ఈసారి అధికారం ఇచ్చిరుగా, మళ్ళీ 20 ఏళ్ళు వెనకకు తీసుకుపోయే రోజులు కూడా వస్తాయని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. ఈ మధ్యకాలంలో ఎక్కువగా వినిపిస్తుంది విద్యార్థులు కొన్ని సమస్యలు వస్తున్నాయి. ఇటు స్కాలర్షిప్ కానీ ఫీజు రింబర్స్మెంట్ కానీ గవర్నమెంట్ నుంచి రావట్లేదు అంటున్నారు. దీనిపై మీరు విద్యార్థి సంఘం నేతగా ఏం చెప్తారు? ఎస్, స్కాలర్షిప్లు రాక ఉన్నత విద్యకు విద్యార్థులు దూరం అవుతున్నారు. ఈరోజు 31 తేదీ, ఈరోజు స్కాలర్షిప్లు అప్లై చేసుకున్న చివరి తేదీ. ప్రతిసారి స్కాలర్షిప్లు ఎంతమంది అప్లై చేసుకుంటారు? 2,78,000 మంది, 2,80,000 మంది అట్లా అప్లై చేసుకుంటారు, విద్యార్థులు అప్లై చేసుకుంటారు. కానీ ఇప్పుడు 6,70,000 మందికి అప్లై చేసుకున్నారు. సగాన్ పైగా అప్లై చేసుకోలేదు. అంటే స్కాలర్షిప్లు అప్లై చేసుకోలేదు. అంటే వీళ్ళు స్కాలర్షిప్లు ఇవ్వరు, టైం వేస్ట్ అని చెప్పి ఎవరు అప్లై కూడా చేయట్లేదు, దరఖాస్తు కూడా వేసుకోవట్లేదు రాష్ట్ర ప్రభుత్వం. ఎందుకంటే ఉన్నత విద్యకు విద్యార్థులు దూరం అవుతున్నారు. రేసింగ్ తెలంగాణ అంటా ఉన్నారు. ఏ విధంగా రేసింగ్ తెలంగాణ అవుతుంది? ఒక ఫ్లెక్సులు మెట్రో పిల్లర్కి ఫ్లెక్సులు పెట్టుకుంటే రేసింగ్ తెలంగాణ అవుతుందా? లేకపోతే సమిట్ పెట్టుకుంటే రేసింగ్ తెలంగాణ అవుతుందా? లేకపోతే ఏదో పెట్టుకుంటే హోటల్లో పెట్టుకొని భోజనాలు తింటే రేసింగ్ తెలంగాణ అవుతుందా? రేసింగ్ తెలంగాణ అంటే ఒక విద్యార్థి ఎప్పుడైతే చదువుకుంటారో అప్పుడు రేసింగ్ తెలంగాణ అయితే తప్ప దాదాపు 12,000 కోట్లు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు పెండింగ్ ఉన్నాయి. కాలేజ్ యాజమాన్యాలు ఏమో గ్రేస్ మార్కులు ఇస్తలేరు, మాకు స్కాలర్షిప్లు వస్తలేవు, మేము గ్రేస్ మార్కులు వేయాలంటే మీకు ఫీజులు మీరే కట్టాలని చెప్పి ఒత్తిడి ఇస్తున్నాడు. తల్లిదండ్రులు ఇల్లు తాకట్టు పెట్టో, బంగారం తాకట్టు పెట్టో, పుస్తకాలు తాకట్టు పెట్టో, లేకపోతే ఉన్న పంటలు తాకట్టు పెట్టో, భూములు తాకట్టు పెట్టో ఫీజులు కడతా ఉన్నారు. ఉన్నత విద్యకు విద్యార్థులు దూరం అవుతా ఉన్నారు. చిన్న కోర్సులు చేసుకుంటామని చెప్పి వెళ్తూ ఉన్నారు. ఏ మాత్రం రాష్ట్ర ముఖ్యమంత్రి గారి దగ్గరనే విద్యాశాఖ ఉంది. ఉన్న విద్యాశాఖకి బడ్జెట్ కేటాయించకపోతే వేరే శాఖ పరిస్థితి ఏంది? అంటే నన్ను కోసిన ₹1 లేదంటే ముఖ్యమంత్రి స్థాయి మాటలేనా ఇవి? కోసిన రూపాయి లేదంటే మీరు సంపద సృష్టించాలి. ముఖ్యమంత్రి అంటే సంపద సృష్టించాలి తప్ప లంక బిందెలు ఉంటాయి అనుకుని వచ్చినా అంటే లంక బిందెలు వచ్చిందాకా ఆగుతావా? లేకపోతే ప్రధానమంత్రి రాహుల్ గాంధీ దాకా వచ్చిందాకా ఎవరు చదువుకోదంటావా? ఈ రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే అన్ని అందాల పోటీలు డ్రోన్ షోలు ఎగరేసారు. మొన్న ఎవరు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ ఎగరేసే విధంగా డ్రోన్ షోలు ఎగరేసినా అంటారు. అదే మీరు టాయిలెట్లు ప్రతి పాఠశాలలో టాయిలెట్లు పెట్టినుంటే గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ అయితే విధంగా మీరు డిజిటల్ క్లాస్ ఏర్పాటు చేస్తుంటే దేశమంతా మెచ్చుకునేది, రాష్ట్రం అంతా మెచ్చుకునేది. అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు వచ్చి డిజిటల్ క్లాస్ పెట్టి అనుకునేది. ఆ డ్రోన్ షోలు పెట్టి 3,000 కోట్లు పెట్టి చదువుకునే విద్యార్థులకు అదే ఇస్తుంటే 3,000 కోట్లు విద్యార్థులు బాగుపడుతుండే, వాళ్ళ బతుకులు బాగుపడుతుండే కదా. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే వేస్ట్ ఖర్చులు పెట్టకుండా, మెస్సీ ఫుట్బాల్ షోలు పెట్టకుండా, అవన్నీ పెట్టుకోకుండా, అవి పెట్టుకుని స్పాన్సర్ ఉంటే పెట్టుకోండి. కానీ రాష్ట్ర ప్రభుత్వ ఖజానా తీసుకొచ్చి మీరు మెస్సీ షో పెట్టుకొని మీకు స్కాలర్షిప్లు అడిగితే శుభవార్త అని చెప్పి మొన్న నాకు ఒక నోటిఫికేషన్ వచ్చింది. నేను శుభవార్త అనుకుంటే ఎన్ని కోట్లు రిలీజ్ చేసినా విద్యార్థి శుభవార్త అంటే నేను ఇచ్చి ఉండొచ్చేమంటే 100 కోట్లు రిలీజ్ చేసి, అరే 12,000 కోట్లు పెండింగ్ ఉంటే 100 కోట్లు ఇచ్చి శుభవార్త అంటారా? మీకు ఎవరన్నా మీకు 10,000 రూపాయలు ఇచ్చింది అనుకో, 100 రూపాయలు ఇచ్చి పండగ చేసుకోబోయి తర్వాత ఇస్తా అంటే ఊరుకుంటారు పోయి. అరే 100 కోట్లు ఇచ్చి శుభవార్త అని చెప్పి అవసరమైతే ఫీజు రియంబర్స్ మీద కోతలు పెడుతున్నారు. కోతలు పెట్టేది ఉంటే మీ ఎమ్మెల్యే జీతాల మీద కోతలు పెట్టుండి, మంత్రుల జీతాల మీద కోతలు పెట్టుండి. కానీ ఈ చదువుకున్న ఫీజు రియంబర్స్మెంట్ మీద కోతలు అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ తక్షణమే పెండింగ్ల ఫీజుల బకాయిలు చెల్లించాలి. లేకపోతే ఏ విధంగా అయితే తెలంగాణ ఉద్యమం చేసినామో అదే విధంగా విద్యార్థి మార్చి చేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని మెడలుస్తాం, సెక్రటరియట్ ముట్టడిస్తాం అని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. మొత్తానికైతే ఇటు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలకు మరి బీసీలకు 40% రిజర్వేషన్ ఇచ్చిన తర్వాతనే మరి ముందుకెళ్ళాలి. లేదంటే మాత్రం ఇటు రాబోయే అసెంబ్లీ సమావేశాలను కూడా స్తంభింపజేస్తాం. మరి ఇప్పటికే ఇటు అసెంబ్లీ సమావేశాలు స్టార్ట్ అయినాయి కాబట్టి మరి అవి జరగనీయం. మరి బీసీల విషయంలో మాత్రం స్పష్టమైన నిర్ణయం అయితే రాష్ట్ర ప్రభుత్వం చెప్పాలి. ఇక మరోవైపు ఇటు ఫీజు రియంబర్స్మెంట్ కానీ ఇటు స్కాలర్షిప్ల విషయంలో మాత్రం మరి విద్యార్థులను రాష్ట్ర ప్రభుత్వం అన్యాయం చేస్తుంది కాబట్టి మరి ఫీజు రియంబర్స్మెంట్ వెంటనే ఇటు విద్యార్థులకు చెల్లించాలి. అదేవిధంగా స్కాలర్షిప్లు కూడా ఈరోజే లాస్ట్ డేట్ కావడంతో మరి చాలామంది కూడా విద్యార్థులంతా కూడా మరి విద్యా సంవత్సరాన్ని కూడా చాలామంది కోల్పోతున్న పరిస్థితి ఉంది. మరి ఉన్నత విద్యను కూడా చాలామంది కోల్పోతున్నారు కాబట్టి మరి ఫీజు రింబర్స్మెంట్తో పాటు ఇటు స్కాలర్షిప్లు కూడా వెంటనే రిలీజ్ చేయాలని మరి బీసీ విద్యార్థి సంఘం నాయకులు వేముల రామకృష్ణ డిమాండ్ చేస్తున్నారు. కెమెరామ్యాన్ అశోక్తో సతీష్, ఆర్టీవీ, హైదరాబాద్. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దల కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి
రా యాప్ని.